Next problem, state whether 3, 2 and -4, -3 are on the same side or on opposite sides of the straight line 2x minus 3y plus 4 is equal to 0. సో ఈ రెండు పాయింట్స్ కూడా ఈ స్ట్రైట్ లైన్కి సేమ్ సైడ్ ఉన్నాయా లేక ఆపోజిట్ సైడ్స్ ఉన్నాయా అని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళు. సో గివెన్ స్ట్రైట్ లైన్ వాళ్ళు గివెన్ పాయింట్స్ x1, y1, x2, y2. సో సేమ్ సైడ్ ఉన్నాయా లేక ఆపోజిట్ సైడ్స్లో ఉన్నాయా తెలుసుకోవాలంటే మనం L11, L22 వాల్యూస్ మనం కనుక్కోవాలి. L11 అంటే అర్థమైందంటే గివెన్ స్ట్రైట్ లైన్లో ఫస్ట్ పాయింట్ x1, y1 మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x ప్లేస్లో 3, y ప్లేస్లో 2. సో 2 ఇంటూ x మీన్స్ 3 మైనస్ 3 ఇంటూ y మీన్స్ 2 ప్లస్ 4. సో 2 3 జా 6 మైనస్ 3 2 జా 6. 6 మైనస్ 6 క్యాన్సిల్ అవుతుంది 4. సో ఇది ఒక పాజిటివ్ నెంబర్ 4 అనేది. అట్లానే L22 చూసినట్లయితే ఇదే స్ట్రైట్ లైన్లో సెకండ్ పాయింట్ మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. 2 ఇంటూ x మీన్స్ మైనస్ 4 మైనస్ 3 ఇంటూ y మీన్స్ మైనస్ 3 ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, సో 2 మైనస్ 4 జా మైనస్ 8 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 ప్లస్ 4. సో 9లో 8 పోతే 1, 1 ప్లస్ 4 5. సో దిస్ ఈజ్ ఆల్సో పాజిటివ్. సో బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ సైన్. L11, L22 రెండింటికి కూడా సేమ్ సైన్ ఉంది కాబట్టి therefore the points also lie on the same side of the straight line. That is the concept. Okay. Therefore L11 and L22 have the same sign. Have the same sign, which implies the points lies on same side. ఓకే, L11, L22 రెండింటికి కూడా సేమ్ సైన్ ఒకే గుర్తు ఉంది కాబట్టి సో పాయింట్స్ కూడా సేమ్ సైడ్లో ఉంటాయి అనేది మనకి కాన్సెప్ట్. ఓకే, సో ఫైనల్లీ దట్ ఈస్ ద ఆన్సర్.